బ్లౌజ్ భుజాలు జారుతున్నాయి అని ఎవరైనా చెప్పారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. అసలు ఎంత పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుందో మీరే చూడండి. ఇక్కడైతే ఫస్ట్ తప్పు కస్టమర్దండి, తర్వాత తప్పు నాది అనమాట. అదేంటో వివరంగా కూడా చెప్తాను. ఎవరైనా బ్లౌజ్ భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తామండి, భుజం పైన ఒక పావు ఇంచ్ అయితే కుట్టు పట్టుకుంటాం. కానీ ఇక్కడ ఈ కస్టమర్కి అయితే చాలా ఎక్కువే లూజ్ వచ్చిందండి. అది ఎందుకో కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో అలా వచ్చినప్పుడైతే నాకైతే ఈ ఐడియా వచ్చిందనమాట. సో ఈ విధంగా సెట్ చేశాను. మీకు ఎలా అనిపించినా నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఒక పెద్ద ప్రాబ్లమ్కి సింపుల్ సొల్యూషన్ చెప్తానండి. అది కూడా ఇప్పటివరకు మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసి ఉండరనమాట అలాంటి సొల్యూషన్. ఎందుకంటే ఇది నా సొంతంగా వచ్చిందనమాట. ఇలా చేసుకోవచ్చు, చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి. ఏదైనా సరే మనకి ప్రాబ్లం ఎదురైనప్పుడే కదా దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే దానికి తగ్గ సొల్యూషన్ మనకే దొరుకుతుందండి. సో నాకు వచ్చిన ఆలోచనని మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే 100% గ్యారంటీ అండి. సో మీకు వీడియో కూడా నచ్చుతుంది, నేనైతే చెప్పగలను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు. సో ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏమైందంటే కస్టమర్ సైజ్ బ్లౌజ్ ఇచ్చారండి. అయితే తను ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ప్రకారమే కుట్టామన్నమాట. కానీ అక్కడ మిస్టేక్ ఏమైందంటే హైట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇలాగ పొడవు అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. తనకు 14 ఇంచులు చాలు, కానీ ఇక్కడ 14.5 ఇంచులు పొడవు అయితే ఉందన్నమాట. అంటే తను ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టామన్నమాట. అయితే ఇక్కడ మిస్టేక్ ఏమైపోయింది అంటే పొడవు పెరిగింది, ప్లస్ ఇంకోటి ఫ్రంట్ కూడా షేప్, అంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఫ్రంట్ షేప్ కూడా కొంచెం కిందికి వచ్చేసింది అనమాట. దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే భుజాలు అనేవి జారిపోతాయండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ మనకి ప్లీట్ లెంత్, ప్లీట్ డౌన్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను నా వీడియోస్లో. మనకు మెయిన్ బస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అంటే చెస్ట్ పాయింట్ మిడిల్లో అది, ప్లస్ దాని కింద పాయింట్ కరెక్ట్గా ఉంటేనే షోల్డర్ పైన క్లాత్ అనేది మంచిగా నిలబడుతుంది అనమాట. లేదు అది కింద ఎక్కువైపోయింది అంటే చెస్ట్ దగ్గర లూజ్ వచ్చి ఆటోమేటిక్గా షోల్డర్ దగ్గరికి వెళ్ళి క్లాత్ అనేది జారిపోతూ ఉంటుందన్నమాట. సో అలా అవ్వద్దు అని అనుకుంటే ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము, కింద వైపున సెట్ చేసుకోవాలి అంటే అక్కడ ఆప్షన్ అయితే లేదు. అంటే సింపుల్గా చెప్పాలి అనుకుంటే షేప్ బెల్ట్ మనం డైరెక్ట్గా కుడతాం కదా, అక్కడ మనం డైరెక్ట్గా పట్టేసుకున్న ఒక 1/2 ఇంచ్ టైట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఫినిషింగ్తో ఇస్తాం కదా టోటల్గా, అంటే షేప్ బెల్ట్ దగ్గర మొత్తం అసలు కనిపించకుండా కుట్టేస్తాము. అప్పుడు మనం మళ్ళీ అట్లా పట్టుకొని కుడితే అసలు నీట్గా ఉండదండి. సో నార్మల్గా నేనేం చేస్తానంటే కస్టమర్ని ఫస్ట్ వేసుకోమని చెప్పాను. వేసుకున్నాక ఎక్కడ ప్రాబ్లం అయిందో నాకు అర్థమైందనమాట. తను వేసుకున్నప్పుడే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా పైకి పట్టుకొని చూస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. అంటే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ పైనకి పట్టుకోవాలి. అయితే నార్మల్గా ఏం చేస్తాం మనము, ఈ విధంగా షోల్డర్ దగ్గర ఇలా కొంచెం క్రాస్గా అయితే పెట్టేస్తాం కదా, అంటే భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ షోల్డర్ వైపున ఈ విధంగా కుట్టయితే వేసుకుంటాం క్రాస్గా. కానీ ఇలా కూడా కొంతమందికి ఇష్టం ఉండదండి, ఇట్లా కొంచెం అంత నచ్చినట్టుగా అనిపించదు. ఒక 1/2 ఇంచ్ పట్టుకుంటే ఈ తేడా తెలియదు, కానీ అదే ఒకవేళ మీరు 1/2 ఇంచ్ కనుక పట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ తేడా అనేది తెలుస్తుంది. సో కస్టమర్కి ఇష్టం లేదు. నార్మల్గా ఇంకో దగ్గర ఏం చేస్తాము, మిడిల్లో ప్లీట్ లాగా వేసుకుంటాం హుక్స్ పట్టి దగ్గర, కాజపట్టి దగ్గర. కానీ అలా కూడా ఈ కస్టమర్ అయితే వద్దన్నారనమాట. సో నాకు అనిపించిన బెస్ట్ పాయింట్ ఏంటంటే షోల్డర్ దగ్గర పట్టుకోవాలి అని, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ టోటల్గా స్ట్రైట్గా పట్టుకుంటేనే మనకు అక్కడ ఏదో అడ్జస్ట్మెంట్స్ చేసినట్టు కనిపించవు. చూడండి ఇక్కడ ప్లీట్ లెంత్ అనేది 15 వరకు వచ్చేసింది అనమాట కుట్టిన తర్వాత. కొంతమంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కొలతలు కూడా వస్తాయి, కానీ ఈ తనది ఏంటంటే అటు చిన్న చెస్ట్ కాదు, అట్లా పెద్ద చెస్ట్ కూడా కాదు, మీడియం చెస్ట్ అనమాట. సో ఇంకా ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందన్నారు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా దాని ప్రకారం అయితే కుట్టించేసాను. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు ఇలా అయినా కూడా మనం భయపడకుండా మనం సెట్ చేసుకోవాలండి. ఏదైనా సరే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తే మనకే కరెక్ట్ ఆన్సర్ అనేది దొరుకుతుందన్నమాట. సో సింపుల్గా నేను ఏం చేశాను, ఫస్ట్ ఆ ప్రాబ్లం ఎక్కడుంది వాళ్ళు వేసుకున్నాక మనకు అర్థమవుతుంది అనమాట. దాన్ని ఎలా సెట్ చేయొచ్చు అనేది కూడా మనం అప్పటికప్పుడు మనం రియలైజ్ అవ్వచ్చు. నేను చూసింది ఏంటి అంటే తనకి భుజం దగ్గర జారుతుంది కదా, సో భుజం దగ్గర టైట్గా పట్టుకుంటే, ఒకవైపు పట్టుకుంటే కాదండి 2 వైపులా ఇలా భుజం మొత్తాన్ని ఇలా పైకి పట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏం చేశాను, సరే ఇక్కడ నేను భుజం అయితే ఇప్పేస్తాను, అక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకైతే కుట్టేస్తాను. కానీ చెయ్యి దగ్గర లూజ్ వచ్చేస్తుంది, అంటే చెయ్యి మనకి మధ్యలోకి లూజ్ వచ్చేస్తుంది, అంటే ఎక్కువ పట్ట ఉంటుంది కదా, అది ఎలా సెట్ చేయాలో మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బెస్ట్ టిప్ అండి. ఇంకా మీకు లైఫ్లో ఇంక ప్రాబ్లమే రాదనమాట. ఒకవేళ అలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఇప్పుడే లైక్ చేసేయండి. లాస్ట్లో వీడియో అయిపోయిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారు, అందుకని ఇప్పుడు లైక్ చేసేయండి. డెఫినెట్గా మీకు అయితే నాకు ఖచ్చితంగా నచ్చుతుందండి, ఎందుకంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట. ఇంకా మీరు వేరే ఇంకా ఏ వీడియో చూడాల్సిన అవసరమే లేదు. అంటే ఇట్లా భుజాలు జాడుతున్నాయి ఏం చేయాలన్న డౌట్ అక్కర్లేదన్నమాట. 100% పక్కా సొల్యూషన్ అండి ఇది. సో ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ చేయి దగ్గర కొంచెం కుట్లు అయితే విప్పేశాను. అలా మొత్తం విప్పలేదండి, ఒక 3-4 ఇంచుల వరకు చూసుకొని కుట్టు విప్పేశాను. చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంత క్లాత్ అయితే 2 వైపులా కూడా ఇప్పేశాను. సో చూస్తున్నాను ఇక్కడ సీదా వైపు కూడా తీసి చూపిస్తున్నాను ఇంకా క్లియర్గా ఉండడానికి అనేసి.
ఇక్కడ వైపున హ్యాండ్ వైపున ఇప్పాను. ఇప్పుడు ఇదే టిప్లో ఇంకో టిప్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ క్లాత్ తక్కువ ఉండే అనమాట. సో ఇక్కడ క్రాస్లో క్లాత్ వచ్చింది, ఇంకా మనకు జాయింట్ వేయడం కూడా క్లాత్ అసలు లేదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా అతుకొచ్చినప్పుడు, అంటే ఇలాగ శారీ ప్రింట్ అనేది దానిపైన వచ్చినప్పుడు అది ఎడం చేతి కింద వచ్చేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే మనం చీర కట్టుకున్నప్పుడు ఎడం చేతి కింద మనం అతుకున్నా కవర్ అయిపోతుంది అనమాట. ఇలా ప్రింట్ వచ్చినప్పుడు ఆ కస్టమర్కి సైజ్ సరిపోవట్లేదు, కానీ మళ్ళీ మనకి వేరే క్లాత్ వేయడం కూడా ఆప్షన్ లేదు. అందుకని అదే క్లాత్ పెట్టాం, కానీ అది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేటట్టు చూసుకున్నాం అనమాట. సో ఇలా చిన్న చిన్న టిప్స్ కూడా పాటించాలండి. ఇప్పుడు మెయిన్ దానికి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ షోల్డర్ వైపున ఫస్ట్ ఎక్కడైతే కుట్టుందో అది మీకు మార్క్ వేసి చూపిస్తున్నాను. సో చాలా క్లియర్ ఉన్నాను, ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ కుట్టు అక్కడ ఉంది, దానికంటే కరెక్ట్గా ఇంకో ½ ఇంచుకి మార్క్ వేసి ఇక్కడ కుట్టు వేసుకోవాలి. అంటే కరెక్ట్గా ఒక ½ ఇంచ్ ఎందుకు మార్క్ వేస్తున్నాను, రెండు సైడ్లో సమానం ఉండాలి, మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వద్దు కదా, అందుకని టేప్తోనే కొలుచుకోండి. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ మనం షోల్డర్ కుట్టేటప్పుడు ఎలా కుడతామో సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా కుట్టు వేసుకున్నప్పుడు 2 కుట్లు కంపల్సరీ వేయాలండి. ఇవన్నీ నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి పాపం ఏది తెలియదు కదా. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ప్రాబ్లం అవుతుంది అనమాట. కస్టమర్తో ఒక మాట అన్నా కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్లో అంతా నేను ఫేస్ చేశానండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ. అలా మీకు జరగకూడదని ఇవన్నీ చెప్తున్నాను. సో పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే కట్ చేశాను. అంటే ఫస్ట్ వేసిన కుట్టు దగ్గర కరెక్ట్గా కట్ చేశాను అనమాట. అర్థమైంది కదండి. ఇప్పుడు మన భుజం దగ్గర కరెక్ట్గా ఒక ½ ఇంచ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు చూసారా, ఇక్కడ పైన ఎక్స్ట్రా క్లాత్ మిగిలిపోతుంది. మీకు క్లియర్గా మళ్ళీ పెట్టి చూపిస్తాను చూడండి. ఇంత ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, చిన్న పఫ్ లాగా ఇవ్వచ్చు అనమాట. మనకి భుజం పైన ఈ మధ్య పఫ్ అనేది ఫ్యాషన్ అయింది కదా, అలాగే ఇవ్వచ్చు. కాకపోతే చాలా తక్కువ వస్తుంది చూడండి. ఈ విధంగా కొంచెం ఎంత వస్తుందో కూడా చూపిస్తున్నాను. అంటే ఆ పఫ్ ఉండి లేనట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకోవచ్చు, కానీ కస్టమర్కి ఏంటంటే పఫ్ అనేది ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి నేను ఇక్కడ ఇంకో సొల్యూషన్ కూడా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఇంత ఎక్స్ట్రా ఉంది కదా చూడండి, ఇది మిడిల్ పాయింట్. ఇలా కరెక్ట్గా మార్క్ వేసుకొని చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు కుట్టిన తర్వాత కూడా ఎలా వచ్చింది దాన్ని ఇప్పుడు నేను ఎలా అడ్జస్ట్ చేస్తానో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా పైన వైపుకి పెట్టేసి నార్మల్గా హ్యాండ్ అనేది జాయిన్ చేసి పైన కట్ చేసేయచ్చు. ఈ విధంగా ఏంటంటే హ్యాండ్ పొడవు ఒక ½ ఇంచ్ అనేది తగ్గుతుందండి, అంతకంటే ఎక్కువేం తగ్గదు. సో ఇదొక పద్ధతి అనమాట. లేదు ఇంకో పద్ధతి ఏంటంటే మనము ఫ్రంట్ షేప్కి డాట్స్ ఎలా వేస్తామో అలా కుట్టేసేయాలండి. కరెక్ట్గా హ్యాండ్ మధ్యలోకి ఇలా పట్టేసుకొని ఇక్కడ సన్నగా కుట్టేసుకోవాలి అంతే. చాలా సన్నగా అండి, మళ్ళీ ఎక్కువ తీసుకోవద్దు. అంటే మ్యాక్సిమం మీకు ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంది, అక్కడ ఒక ½ ఇంచ్ అనేది ఎక్కువ ఉంది, ఆ ½ ఇంచ్ డాట్ లాగా వేసేసుకోవాలి. మరి మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, అలా డాట్ లాగా వేస్తే ఇట్లా లేచినట్టుగా అవుతుందేమో అనేసి. అలా అస్సలు రాదండి, ఎందుకంటే ఇక్కడ మనం చాలా తక్కువ పట్టుకున్నాం కదా, సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నేను ఇంకో చేతికి కూడా సేమ్ అలాగే చేస్తున్నానండి. సో ఇప్పుడు ఇది ఇంకో హ్యాండ్ కదండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. సేమ్ అలాగే కుడతాను, కానీ ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్ స్టిచెస్ అయితే విప్పేశాను. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఇలా కిందికి అవుతుంది కదా, ఇంత ఎక్స్ట్రా ఉందో అదంతా ఇలా కుట్టేసుకోవాలి. చిన్న డాట్ లాగా వేసుకోవాలి, అది ఉల్టా వైపున చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఉల్టా తిప్పుతున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ కుట్టు ఇప్పేయాలి కదా, ఇందాక నేను ఈ విషయం చెప్పలేదండి. ఇలాగ షోల్డర్ దగ్గర కంపల్సరీ గట్టి కుట్టు అనేది వేస్తామన్నమాట. అంటే షోల్డర్ ఎడ్జ్ ఉంటుంది కదా, అది బయటికి రాకుండా ఫస్ట్ ఒక కుట్టు వేసేస్తాం. అంటే ఎన్ని ఉతుకులు ఉతికినా సరే అదైతే దారాలు బయటకైతే రావన్నమాట, అంత గట్టిగా ఉంటుంది. సో నార్మల్గా తీయడానికి రావట్లేదు, అందుకని కుట్లిప్పేది అంతనైతే తీసానండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇందాక ఎలా మార్కింగ్ వేసి చూపించాను అలాగే ఒక ½ ఇంచ్ కిందికి మార్క్ వేసేసి ఇక్కడ కుట్టు అయితే వేసేసాను. పైన ఎక్స్ట్రా ఉంది కదా, అదైతే కట్ చేస్తున్నాను కరెక్ట్గా ½ ఇంచ్. అంటే మనం ఇంతకుముందు ఏదైతే కుట్టామో అది కుట్టు వరకు కటింగ్ అయితే చేశాను. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉందో చూసుకున్నాను, ఎంత ఉంది కదా, దీన్ని ఇలాగ సింపుల్గా మార్కింగ్ వేసి ఇలాగ సన్నగా కిందికి వచ్చేసేయాలన్నమాట. సేమ్ డాట్ వేసినట్టే కొంచెం తక్కువ పట్టుకోవాలి అంతే. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా మనకి ½ ఇంచ్ అనేది ఎక్కువ వస్తుందండి, ఎందుకంటే ½ ఇంచే కదా మనం షోల్డర్ కిందికి కుట్టుకుంటున్నాము. సో ఆ ½ ఇంచ్ వరకే డాట్ అనేది వేసేసుకోవాలి. ఇది ఎంత పొడవు ఉంది అంటే అందాజు ప్రకారం అండి, ఇంత ఏం లేదు, కానీ నేను కుట్టింది వచ్చేసి 2.5 ఇంచుల వరకు అయితే వచ్చిందనమాట. సో బిగినర్స్కి ఐడియా ఉండడానికి అనేది నేను ఇది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా ఒక డాట్ అయితే కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం నార్మల్గా హ్యాండ్ ఎలా జాయిన్ చేస్తామో అలాగే చేసేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా మధ్యలోకి వచ్చిందని చెప్పడానికని నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. హ్యాండ్ పైన వేస్తున్నాను, అలాగే షోల్డర్ పైన కూడా మార్క్ అయితే వేస్తున్నాను. ఈ 2 పాయింట్స్ మిడిల్లో కరెక్ట్గా కలవాలి. పక్కనది మళ్ళీ నార్మల్గా మనం ఎలా కుట్టేసుకుంటాం అలాగే కుట్టేసుకోవాలి చూడండి. సో ఇలాంటి ప్రాబ్లంకి ఇంత సింపుల్ సొల్యూషన్ మీరు ఎప్పుడు చూసుండారండి. జస్ట్ 5 నిమిషాలు కూడా పట్టదనమాట చేయడానికి. ఎందుకంటే ఇంకా మీకు కస్టమర్ నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అటు వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు, ఇటు మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నా విషయంలో అయితే కస్టమర్దే తప్పండి, కానీ నా తప్పు ఏముంది అని అంటే నేను అసలు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది, అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట. అది కొంచెం హడావిడి ఉండడం వల్ల ఇబ్బంది అయింది.
నిజం చెప్పాలంటే కస్టమర్స్కి కొంతమందికి అర్థం కాదండి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేసి అని. ఎప్పుడో వేసుకున్న చూసి కూడా అది కరెక్టే ఉంది అని అంటారు కదా, అలా గుడ్డిగా నమ్మొద్దండి. నేను మ్యాక్సిమం ఎప్పుడైనా సైజే తీసుకుంటాను, కానీ ఆ రోజు బిజీ వల్ల నేను సైజ్ తీసుకోలేదు. అదే పెద్ద మిస్టేక్ అయిపోయిందనమాట. అంటే అందరూ కస్టమర్స్ అని కాదులేండి, కొంతమంది కరెక్ట్గానే తెలిసిపోతుంది, కొంతమందికి వాళ్ళ దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. అవి ఎప్పుడో వేసుకునే తీసుకొచ్చేసి కరెక్టే ఉంది దాని ప్రకారమే గుట్టేయండి అని అంటారు. బాడీలో చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి కదా, లావ్ అవ్వడమో సన్నగా అవ్వడమో డిఫరెన్స్ అయితే అవుతూ ఉంటుంది. అందువల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. సో మనకు మెయిన్గా ఇంకోటి ఏంటంటే క్లాత్ వల్ల కూడా అనమాట. ఇప్పుడు 2x2 బ్లౌజులు చూడండి, మామూలుగా అవి వాళ్ళ కొంచెం టైట్ వేసినా కూడా వచ్చేస్తాయి, అది ఎందుకంటే బట్ట చాలా సాగుతుంది అనమాట. మీరు అదే ఫిట్టింగ్ ఇలా లైనింగ్ బ్లౌజ్కి వేసి చూడండి, అస్సలు సెట్ అవ్వదు. ప్లస్ లైనింగ్ బ్లౌజ్లోనే కొంచెం బట్ట లావుగా ఉన్నా బట్ట సన్నగా ఉన్నా కూడా డిఫరెన్స్ అనేది వస్తుందండి. సో ఇక్కడైతే హ్యాండ్ అయితే జాయిన్ చేశాను, చూసారు కదా, ఇక్కడ కుట్టు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నప్పుడు మీకు ఇంత క్లియర్గా ఉంది, కానీ నిజానికి వేసుకున్నప్పుడు అస్సలు కనబడదండి. ఇంకో విషయం ఏంటంటే ఇది కరెక్ట్గా మిడిల్లోనే రావాలి, అది నేను మీకు క్లియర్గా చూపించడానికి కానీ ఇలాగ పెట్టాను ఫోటో. అంటే భుజానికి మనము ఈ హ్యాండ్ మిడిల్ పాయింట్ కరెక్ట్గా జాయిన్ చేసినప్పుడే అలాగ వస్తుంది. సో ఇక్కడైతే నేను ఇలా హ్యాండ్ అయితే వేసుకొని చూపిస్తున్నాను చూడండి. అసలు మీకు ఇక్కడ ఏమైనా తెలుస్తుందా చెప్పండి మీరే, ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం చెప్తే కానీ అవతల వాళ్ళు గుర్తుపట్టలేరండి, అంత నీట్గా ఉంటుంది. ఇంత పెద్ద ప్రాబ్లమ్కి చాలా సింపుల్గా సొల్యూషన్ చెప్పానని అనుకుంటున్నానండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని అయితే పంపిస్తుంది, దానివల్ల మాకు కూడా సపోర్ట్ దొరుకుతుంది కదా అని చెప్తున్నానండి. జాయింట్ వేసినట్టు కూడా ఉండదు అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.